రాబోయి చందమామ. ఈ రుద్రాణిని చూస్తేనేమో నా కూతుర్ని చంపేస్తానంటుంది. నిజం తెలిసాక చెప్పకపోతేనేమో నా మనసు ఊరుకొని చావదు. పొరపాటున నేను అతన్ని భరత్ అని పిలిస్తే ఎక్కడ నిజాలు బయటకొచ్చేస్తాయేమోనని భయంగా ఉంది. చక్కగా భరత్ అని పేరుంచుకొని మళ్ళీ విజయ్ అని పేరు మార్చడం ఎందుకు? అదే పేరుతో కంటిన్యూ అయితే ఏ గోలా ఉండదు కదా. అనవసరంగా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. నిజం ఎప్పుడు ఎక్కడ బయటపడుతుందో ఏంటో. ఏం చేసినా దానికి కారణం నేనేనని ఎక్కడ నా మీద పడుతుందో ఏంటో. భగవంతుడా, నువ్వే కాపాడాలయ్యా నన్ను. భరత్, విజయ్ గారు, విజయ్ గారు, కాఫీ తీసుకోండి విజయ్ గారు. ఏమైపోయాడబ్బా? విజయ్ బాబు, విజయ్ బాబు. ఏమైంది నీరజా? విజయ్ బాబు కనిపించట్లేదు మేడం. ఎక్కడున్నారు? కాఫీ తీసుకొని వచ్చాను. రూమ్ లో ఉన్నాడేమో, వెళ్ళు. చూశాను, రూమ్ లో కనిపించట్లేదు. రూమ్ లో కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్తాడు? నీరజా, ఇల్లంతా వెతుకు. సరే మేడం. విజయ్, విజయ్ బాబు, 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 విజయ్. నీరజ కనిపించాడా? లేదు మేడం. మీకేమైనా కనిపించారా? ఎక్కడ కనిపించలేదు నీరజ. కొంపదీసి గతమంతా గుర్తొచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా మేడం? ఏయ్, నోరు మూయవే. నా నోరు తర్వాత మూయి తిరిగాను మేడం. ముందు భరత్ బాబు ఎక్కడికి వెళ్ళారో ఫస్ట్ వెతకండి. పదండి, రండి మేడం. పద. విజయ్, విజయ్ బాబు, విజయ్, విజయ్ బాబు. చూడమ్మా, నాకెందుకో వాళ్ళని చూస్తుంటే చాలా సంస్కారవంతుల్లా కనిపిస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళ స్థాయికి ఒక ఎంప్లాయీ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతే వీళ్ళు కాకపోతే ఇంకొకరు వస్తారులే అని పట్టించుకోకుండా వదిలేయచ్చు. కానీ ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చి ఇద్దరూ నీకు క్షమాపణలు చెప్పారంటే వాళ్ళెంత మంచివాళ్ళు ఒక్కసారి ఆలోచించు. మరిప్పుడు నువ్వేం నిర్ణయించుకున్నావు? నేనింకా ఏం నిర్ణయించుకోలేదు అత్తయ్య. నాకెందుకో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలనిపించడం లేదు. లేదమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళటం మంచిదే. అదేంటత్తయ్య అలా అంటున్నారు? ఒక్కసారి అక్కడ అవమానం జరిగాక మళ్ళీ అక్కడికి వెళ్ళడం నాకెందుకో ఇష్టం లేదు. జరిగింది అవమానం కాదు, చిన్న మిస్కమ్యూనికేషన్ అంతే. ఒక్కసారి ఆలోచించు. ఆ పెద్దాయన నీ గురించి మాట్లాడటం తప్పేమో కానీ తన అల్లుడి గురించి అలా ఆలోచించటం తప్పైతే కాదు కదా. నీ గురించి, నీ బ్యాక్గ్రౌండ్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నీ ఇష్టాయిష్టాల గురించి ఆలోచించకుండా తొందరపడ్డాడు. కాదనట్లేదు, కానీ తన అల్లుడికొక జీవితం ఏర్పరచాలని ఆరాటపడుతున్నాడు చూడు, అందులో ఒక నిజాయితీ ఉందమ్మా. అతని ఉద్దేశం కరెక్టే కావచ్చు అత్తయ్య. కానీ ఎవరో ముక్కు మొహం తెలియని ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడడం తప్పే కదా. అందుకే కదమ్మా వెతుక్కుంటూ వచ్చి తన తప్పు తాను ఒప్పుకొని క్షమాపణలు అడుగుతున్నాడు. ఈ రోజుల్లో అంత నిజాయితీగా తమ తప్పు ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కసారి ఆలోచించు. ఒకప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తాను అంటే నేనే వద్దన్నాను. మన దగ్గర బిజినెస్ ఉంది, మనమే ఇంకొకళ్ళకి జాబ్ ఇచ్చే స్థాయిలో ఉన్నాం. మళ్ళీ నువ్వెళ్ళి ఇంకొకళ్ళ దగ్గర జాబ్ చేయటం ఏంటని నేనే అన్నాను.
కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ రావటం చూశాక వాళ్ళతో మాట్లాడాక నువ్వక్కడ పనిచేయటంలో తప్పులేదని నాకు అనిపిస్తోంది. నువ్వు కేవలం మనశ్శాంతి కోసం జాబ్ చేయాలనుకున్నావు. నువ్వు బయటికి వెళ్తే చుట్టూ ఉన్న మనుషులతోటి ఎలా ఇబ్బంది పడతావో అని నేను ఆలోచించాను. కానీ వాళ్ల ప్రవర్తన చూస్తుంటే నువ్వక్కడ జాబ్ చేయటమే మంచిదనిపిస్తోంది. నీకిష్టం లేదు అంటే మాత్రం మానేసే. నేను కాదండం లేదు. వాళ్ళొచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాతైనా మనం గౌరవించడం మంచిదేమో అని నా అభిప్రాయం. నువ్వు ఒకసారి బాగా ఆలోచించు. మంచి మనుషుల్ని, మంచి స్నేహాన్ని డబ్బిచ్చైనా సరే కొనుక్కోవాలి అంటారు. వాళ్ళు మంచివాళ్ళా లేక చెడ్డవాళ్ళా అనేది వాళ్ల ప్రవర్తనని బట్టే మనకు అర్థం అవుతుంది. ఇప్పటికే వాళ్ళ గురించి నీకొక అవగాహన వచ్చుంటుంది కదా. నువ్వు బాగా ఆలోచించు. నీకిష్టమైతే నేనే తీసుకెళ్లి నిన్ను వాళ్ళ ఆఫీస్ దగ్గర దింపేసి వస్తాను. ఏమంటావ్? విజయ్, విజయ్, హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పమ్మా. ఇతన్ని చూసారా? చూడలేదు. నా టెన్షన్లో నేనున్నాను. అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళమ్మా. విజయ్, విజయ్, విజయ్ బాబు, విజయ్ బాబు, విజయ్, విజయ్, భరత్, విజయ్, 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 ఏమైపోయాడు? విజయ్, విజయ్ బాబు. నీరజ, భరత్ ఏమైనా కనిపించాడా? లేదు మేడం. మీకెక్కడైనా కనిపించారా? నాకు కనిపిస్తే నిన్నెందుకు అడుగుతాను? కరెక్టే. వెదో క్వశ్చన్స్ నువ్వు. నా మీద చిరాకు పడతారేంటి మేడం? అయినా ఆయన కనిపించకపోతే నేనా బాచురాల్ని? ఖచ్చితంగా నువ్వే నీరజ. నువ్వే కదా జాగ్రత్తగా భరత్ని దగ్గరుండి చూసుకోవాలి. ఆయన ఎట్టెళ్తున్నాడో ఏంటో ఓ కంట నువ్వు కనిపెడుతూ ఉండాలి కదా. ఇది మరీ బాగుంది మేడం. పెళ్లి చేసుకున్నానని చెప్పింది మీరు, భార్యగా ఫీల్ అవుతుంది మీరు, రేపు ఆయనతో కలిసి కాపురం చేయాల్సింది మీరు. మీ భర్తని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కానీ నన్ను చూసుకోమంటారేంటి? అయినా నన్ను భరత్ బాబు గారితో మాట్లాడొద్దని మీరే చెప్పారు కదా, ఎందుకు? అయినా నేనెప్పుడు ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని దూరంగా ఉన్నాను, అంతే. మంచి నిర్ణయం తీసుకున్నావు చంద్రిక. ఇప్పుడు నిన్ను చూడగానే ఆ భరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతని ఇంటికొచ్చి అంత మర్యాదగా మాట్లాడినందుకు అతని గౌరవం ఇచ్చి మళ్ళీ నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నావు. అతను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీ మాట మీద గౌరవంతో వెళ్తున్నాను అత్తయ్య. ఏదైతేనే ఒక మంచి వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తున్నావు, అది చాలు. డ్రైవర్, కార్ ఆపండి. చంద్రిక, తను రుద్రాణి కదూ? ఏమో అత్తయ్య,
అయినా ఇప్పుడు తన గురించి మనకెందుకు, వెళ్ళిపోదాం పదండి. లేదు తన గురించి తెలుసుకోవాలుండు. ఇప్పుడు ఎందుకులేండి అత్తయ్య, ఇప్పటి వరకు తను చేసింది చాలదా? మనం వెళ్దాం పదండి. లేదు, అరణ్యంలో తిరగాల్సిన పాములు జనావాసాల్లో కూడా తిరుగుతున్నాయి. ఇలా వచ్చాయంటే వాటిని పట్టుకుని మళ్ళీ వాటి స్థానానికి పంపించాలి. ఇది కూడా అంతే. ఇది కూడా పాము లాంటిదే. ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే మళ్ళీ గెటప్ మార్చుకుని ఇక్కడిక్కడే తిరుగుతోంది. అసలేమైందో కనుక్కుందాం పద. రుద్రాణి, అసలు నువ్వేనా? ఏంటిలా మొత్తం మారిపోయావు? మెళ్ళో తాళి, నుదుట నా బొట్టు. ఏంటి పెళ్ళైందా? అవును, మొన్ననే పెళ్ళయింది. ఆ రోజు మీకు చెప్పాను కదా, నేను పెళ్లి చేసుకుంటున్నానని. పెళ్లి చేసుకున్నాను. అవునా? మరి గుడ్ న్యూస్ మాకెందుకు చెప్పలేదు? అదే చెప్దామని వచ్చాను, కానీ అనుకోకుండా భరత్ కల జరిగింది కదా, అందుకే మిమ్మల్ని పిలవలేకపోయాను. అప్పటికే మీకు శుభలేఖ కూడా ఇచ్చాను కదా. సరే, ఇంతకీ మీ హస్బెండ్ని మాకు పరిచయం చేయవా? హస్బెండా? అది అతను ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. పర్వాలేదులే, తర్వాత ఎప్పుడైనా పరిచయం చేద్దు. కానీ ఇంతకీ నువ్వెక్కడుంటున్నావు? ఇక్కడే, ఈ పక్క సందులోనే. తెలుసా? అవునా? ఇక్కడేనా? మరైతే ఒకసారి పదండి, మీ ఇంటికి వెళ్దాము. అది ఇప్పుడు ఇంటికా? ఇప్పుడెందుకులేండి, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా, తర్వాత వద్దురు గాని. అంత అర్జెంట్ పనేం లేదులే మాకు. ముందు మీ ఇంటికి వెళ్ళి ఆ తర్వాతే మేం వెళ్తాం. వెళ్దామా చంద్రిక? అత్తయ్య, అది పర్వాలేదులేమ్మా, మనం కొంచెం లేటుగా అయినా వెళ్ళొచ్చు. రుద్రాన్ని కలవక్క కలిసింది, పైగా పెళ్లి చేసుకుంది. వాళ్ళ హస్బెండ్ని ఒకసారి పరిచయం చేస్తుంది కదా. వెళ్ళి ఆ ఇంటి వాతావరణాన్ని చూసొచ్చేద్దాం పద. ఏంటి రుద్రాణి, మరి తీసుకెళ్తున్నావా లేదా? అలాగే, వెళ్దాం రండి. దత్తు, నువ్వు కార్ తీసుకొనిరా. సే నీరజ, నువ్వు ఒక్క పని చెయ్యవు కదా, నన్ను అనవసరంగా ఇరికించేశావు. ఇప్పుడు ఇంట్లోనేమో భరత్వి నావి ఫోటోలున్నాయి. అవి చూసిన తర్వాత మళ్ళీ ఏం గొడవ అవుతుందో ఏంటో. నేను ఎంత తప్పించుకుందాం అనుకున్నా దొరికిపోతూనే ఉన్నాను. ఈ నీరజ్ని చంపేయాలి. పదండి. ముందు దీని నుంచి బయటపడాలి డాక్టర్. నాకేం జరుగుతుందో ఏమో అసలు నాకేం అర్థం కావట్లేదు డాక్టర్. నా పక్కనున్న రుద్రాణి నా భార్యనని చెప్తుంది. తను నన్ను టచ్ చేస్తుంటే నాకెందుకో తెలియని కంపరం కలుగుతుంది. నా మైండ్లో ఏవేవో ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఎవరో స్పష్టంగా లేని మనుషులు కనిపిస్తున్నారు డాక్టర్. నాకంతా గందరగోళంగా ఉంది. ఎవరెవరో వ్యక్తులు గుర్తొస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా నా క్లారిటీ ఉండట్లేదు డాక్టర్. అది కాదు విజయ్, అయినా నువ్వు ఒంటరిగా ఇలా రావటం అంత కరెక్ట్ కాదు.
కనీసం రుద్రాణితో అయినా చెప్పొచ్చావా? లేదు డాక్టర్, తనకేం చెప్పలేదు. చూడు మిస్టర్ విజయ్, కొద్ది రోజులు నీకు అలాగే ఉంటుంది. అయినా నీకు మొత్తం అంతా గుర్తుకు రావడానికి కొంత టైం పడుతుంది. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే మనుషులు ఎప్పుడూ నీ చుట్టూ ఉండాలి. ఇదంతా నీ భార్య రుద్రానికి ఆల్రెడీ చెప్పుంచాను. మరి తను ఎలా నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసింది? తను నన్ను బాగానే చూసుకుంటుంది డాక్టర్. కానీ నాకే ఏదో మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. తను ఎంత జోవియల్గా మాట్లాడుతున్నా, నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నా కానీ నాకెందుకో తనతో మింగిల్ అవ్వాలనిపించట్లేదు. తను మాట్లాడినా, తను నన్ను టచ్ చేసినా ఏదో తెలియని చిరాకు, కోపం కలుగుతున్నాయి. సి మిస్టర్ విజయ్, నీ భార్య రుద్రాణి నీకోసం చాలా కష్టపడింది. ఆ యాక్సిడెంట్ తర్వాత నిన్ను బ్రతికించుకోవడానికి తను ఆల్మోస్ట్ ఒక యుద్ధమే చేసింది. చివరికి నిన్ను ప్రాణాలతో బతికించుకుంది. అయినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లోనే అంతా సర్దుకుంటుంది. ఏమో డాక్టర్, నాకెందుకో ఇప్పుడు నేనుంటుంది నిజమేనా అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, నా చుట్టూ ఉన్న మనుషులు అసలు ఎవరు నా సొంతం కారన్న ఫీలింగ్ కలుగుతుంది. నా వాళ్ళంటూ వేరే ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఇతన్ని ఇలాగే వదిలేస్తే గతం అంతా గుర్తుకొచ్చే ప్రమాదం ఉంది. రుద్రానికి కొంచెం జాగ్రత్త అని చెప్పాలి. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మిస్టర్ విజయ్. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యుయేషన్లో ఇలాంటివన్నీ కామన్. అవన్నీ మర్చిపోవాలంటే నువ్వు నీ చుట్టూ ఉన్న మనుషుల్ని నమ్మాలి. ముఖ్యంగా నీ భార్య రుద్రాణి మాటలు నమ్మాలి. తను ఏం చెప్తే అది అలాగే ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే నీకేమీ తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరో ఒకరిని నమ్మాలి. నేను నీకు కొన్ని మందులు ఇస్తాను. ఆ మందులు కొద్ది రోజులు వాడు. ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి నుంచి ఖచ్చితంగా బయటపడతావు. పద, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదు డాక్టర్, నేను వెళ్తాను. నో 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 నువ్వు నాకు చాలా ముఖ్యమైన పేషెంట్వి. రుద్రాని కూడా నాకు చాలా కావాల్సిన మనిషి. నిన్ను నేనే దగ్గరుండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కమాన్, యూ డోంట్ వరీ, నేనున్నాను కదా. రా విజయ్. ఇదే మా ఇల్లు. అరే, నువ్వింత దగ్గరగా ఉన్నావని తెలిస్తే మేమెప్పుడో వచ్చేవాళ్ళం కదా. పద, ఇల్లు చూపిద్దు గాని. ఇప్పుడు ఇంట్లోకెందుకు, మరోసారి వద్దురుగానిలేండి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మా వారు కూడా లేరు కదా, పరిచయం చేయడానికి కూడా ఎవరూ లేరు. అందుకే ఇంకోసారి వచ్చినప్పుడు మా ఆయన్ని, మా ఇంటిని అంతా చూపిస్తాను. సరేనా? మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు కదా, వెళ్ళండి. తనకి మనం ఇంట్లోకి రావడం ఇష్టం ఉన్నట్టుగా లేదు. మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు? వెళ్దాం పదండి. ఏంటి రుద్రాణి, కనీసం ఇంటి దాకా వచ్చిన వాళ్ళని లోపలికి పిలిచి కాఫీ ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదా? అబ్బే, అలా ఏం కాదు. అంటే మిమ్మల్ని ఏకంగా ఒకేసారి నేను మా ఆయన వచ్చి భోజనానికి పిలుద్దాం అనుకున్నాను. కానీ మేమిద్దరం వచ్చి పిలిస్తే అది మర్యాదగా ఉంటుంది. ఇలా వస్తే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే ఆయన ఉన్నప్పుడు పిలిస్తే మీకు మర్యాదగా ఉంటుంది, నాకు మర్యాదగా ఉంటుంది.
ఎంత టెన్షన్ పడుతున్నావే, ప్రతిసారి ఎదుటి వాళ్ళని టెన్షన్ పెడతావు. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతుంటే చూడ్డానికి చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒకసారి రుద్రాణి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏంటమ్మా అక్కడికి ఎందుకు? రుద్రాణి బిహేవియర్లో నాకేదో తేడా కనిపిస్తోంది. అదేంటి? మనల్ని చూడగానే ఎందుకో తను చాలా కంగారు పడుతూ కనిపించింది. అసలు ఇంటి దాకా తీసుకెళ్లిన మనిషి మనల్ని ఎందుకు రానివ్వలేదు? ఇప్పుడు వీళ్ళు కనుక భరత్ని చూశారంటే కథంతా రివర్స్ అయిపోతుంది.